హాయ్ అండి. కచ్చా ఆలుతో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా క్రిస్పీ అండ్ టేస్టీ దోస షేర్ చేస్తున్నాను. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ వెంటనే కలుపుకొని ఈజీగా చేసేయచ్చు. దీంతో పాటు టేస్టీ చట్నీ కూడా చేసుకుందాం. ఈ రెండు కాంబినేషన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ క్యారెట్లను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి పైపొట్టు తీసేసి తురిమి పెట్టుకోవాలి. మనం దోశ చేసుకోవడానికి పిండిని తీసుకునే దాన్ని బట్టి క్యారెట్లను తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కచ్చా ఆలుగడ్డలు తీసుకున్నాను. అంటే ఉడికించిన ఆలుగడ్డలు తీసుకున్నాను. దీనిపై పట్టు తీసేసుకుందాం. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఒకసారి కడిగి వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే 2-3 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్. ఇక్కడ కచ్చా ఆలుకి మనం గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేయడం వల్ల పేస్ట్ అనేది రెడ్గా కానీ బ్లాక్ కానీ మారిపోతుంది. అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆలు పర్ఫెక్ట్గా పేస్ట్ అయిపోయింది. ఈ విధంగా అయితే పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అరకప్పు బియ్యపిండి కూడా వేసుకుందాం. బియ్యపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా అవుతాయి. ఒకవేళ మీ దగ్గర బియ్యపిండి లేకపోతే మళ్ళీ అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. మనం ముందుగానే అరకప్పు యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ అరకప్పు వేసుకుంటే మొత్తం 1 కప్పు అవుతుంది. ఇందులో పెరుగు కానీ సోడా కానీ ఏమీ అవసరం లేదు. అయినా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా తయారవుతాయి. మళ్ళీ అరకప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ ఎక్కువ వేయట్లేదు. 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు తురిమి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్. మనం ఆల్రెడీ ఆలూని గ్రైండ్ చేస్తున్నప్పుడు వేసుకున్నాం కదా, అందుకే ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. అంటే మొత్తం నేను 2.5 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం చేసుకునే బట్టర్ పలుచగా ఉండాలి. బటర్ని సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన చట్నీ కూడా తయారు చేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండానే వేసుకున్నాను. అలాగే 3 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ నువ్వులు, 3 టమాటా ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేయాలి. టమాటాలు లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ చట్నీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సాఫ్ట్ చట్నీ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు, లేదా సింపుల్గా తాలింపు వేసుకోవచ్చు. ఒక తాలింపు ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేశాను. ఈ చట్నీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పదండి, వేడిగా దోశ కూడా రెడీ చేసుకుందాం. ప్యాన్ని బాగా వేడి చేయాలి. వేడిన తర్వాత సింపుల్గా బటర్ని ప్యాన్లోకి అప్లై చేయాలి. దోశ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే మాదిరిగా చేసుకోవాలి. గరిటెతో తిప్పకూడదు. దోశ బాగా కాలిన తర్వాత పైనుంచి ఆయిల్ అప్లై చేయాలి. కింది సైడ్ నుంచి బాగా క్రిస్పీగా కాలిన తర్వాత తీసేయాలి. దీనివల్ల దోశ విరిగిపోకుండా ఉంటుంది. సేమ్ ఇదే మాదిరిగా అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి. ఈ ఆలూ దోశను మీరు ఒకసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ట్రై చేయండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ దోశకి ఈ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.